జీవితంలో చూడకూడదనుకున్నాను. తను మళ్ళీ నా ముందుకు వచ్చి నిలబడింది. తను నా లైఫ్లో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. హవ్ యూ రుద్ర? అవును, నువ్వేంటి ఇక్కడ? ఐ వర్క్ హియర్. ఏంటి సనాతన్ చూసి చూడనట్టు అలా వెళ్తున్నాడు? వాడు ఇంకా అలాగే ఉన్నాడా? వాడు మారడా? నువ్వు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. హాయ్. ఒక్క ట్రైనింగ్ లో తప్ప ఎప్పుడైనా నువ్వు నన్ను కరెక్ట్ టైంకి కలవడానికి వచ్చావా? అలా కాదు, నాకు నా ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంటో నువ్వు కూడా అంతే ఇంపార్టెంట్. బోత్ ఆర్ మై ఫస్ట్ ప్రిఫరెన్సెస్. చూసావా, బోత్ ఆర్ మై ఫస్ట్ ప్రిఫరెన్సెస్ అన్నావు, కానీ నేనే నీ ఫస్ట్ ప్రయారిటీ అనలేదు. అయినా అది నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయడం నా అమాయకత్వం. హే, నా వర్క్ గురించి తెలిసేగా నన్ను లవ్ చేసావు. మొదట్లో నా వర్క్ని సపోర్ట్ చేస్తానన్నావు, ఇప్పుడు అదే వర్క్ని బ్లేమ్ చేస్తున్నావేంటి? ఏంటి, నేను బ్లేమ్ చేస్తున్నానా? నాకు బుద్ధి తక్కువై. అయ్యో సారీ సార్, ప్రాబ్లం అంతా నాదే. నిన్ను లవ్ చేయడం నాది తప్పు. ఐ థింక్ వి నీడ్ టు ఎండ్ దిస్. లెట్స్ బ్రేక్ అప్. అది కాదు సుదీక్ష. ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు యు. ఇది నా వల్ల కాదు. ఒక అమ్మాయి అమ్మా నాన్నల తర్వాత తను ఇష్టపడే అబ్బాయిని ఎక్కువగా ప్రేమిస్తుంది. అలాగే ఎదుటి వారి నుంచి అంతే ప్రేమని ఆశిస్తుంది. కానీ నువ్వు నా ప్రేమని నెగ్లెక్ట్ చేస్తున్నావు, నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు. We are just assuming we are in relationship, actually we are not. అలాంటప్పుడు మనం ఎందుకు రిలేషన్షిప్ లో ఉండడం? వేస్ట్. సుదీక్ష, నీకు ఇష్టమైన క్యాపచినో చెప్పనా? ముందు నాకు ప్రపోజ్ చేసిన డేట్ చెప్పు. సత్యవరా దేవుడా. అమెరికన్ రూత్లెస్ కిల్లర్ టెడ్ బండిని ఎప్పుడు ఉరితేశారు? అయ్యో పర్లేదు సార్, చెప్పండి సార్. January 24th, 1989. That's it. ఈరోజు 10:15 కంటే ముందు ఎందుకు రమ్మన్నానో తెలుసా? 10:15 was the time you proposed me. I thought it would be a memorable day, but it has ended up as breakup. సుదీక్ష, నేను చెప్పేది విను. ఇక చాలు. సుదీక్ష. సనాతన్ నీతో కొంచెం మాట్లాడాలి. నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు క్రైమ్ సీన్ లో సస్పెక్ట్స్ తో మాట్లాడను. నేను కూడా నీతో కేస్ గురించి ఒక క్రూషియల్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయాలి. ఇంతకు ముందు మనం రెగ్యులర్ గా కలిసే కాఫీ షాప్ లో మాట్లాడుకుందాం పదా ప్లీజ్. హౌ ఇస్ యువర్ లైఫ్ గోయింగ్ ఆన్? చూస్తున్నావుగా, నీది. నాట్ బ్యాడ్. నిన్ను చూస్తుంటే ఇది వర్క్లా లేవని ఖచ్చితంగా అనిపిస్తుంది. మార్నింగ్ కూడా ఒక ప్రశ్న అడిగితే చాలా సింపుల్ గా ఆన్సర్ చేసి డైవర్ట్ చేసావు. ఇప్పుడు చెప్పు, ఎంబీబీఎస్ చదివిన నువ్వు ఫైనాన్స్ కంపెనీలో పనిచేయడం ఏంటి? మా నాన్నగారు ఒక ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకున్నారు. మేము కట్టాల్సిన అమౌంట్ కంటే 10 times ఎక్కువగా చేసి చూపించారు. చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. డాడీ మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి లోన్ కట్టలేక ఆత్మహత్య చేసుకున్నారు. Hey, I'm sorry for your loss. ఇంతకీ నువ్వు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆఫీస్ లో విక్రమ్. 1 minute. రుద్ర, చెప్పు. నువ్వు అర్జెంట్గా ఫారెన్సిక్ ల్యాబ్కి రా. వి ఫౌండ్ సమ్ క్లూస్. ఓకే, ఐఎమ్ కమింగ్. సుదీక్ష, నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది.